అనంతపురం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీలు రెండో రోజు కొనసాగుతున్నాయి. డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు, పట్టణ ప్రణాళిక అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో నూతన భవన నిర్మాణాలను పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ విభాగం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోందన్న ఫిర్యాదుల్లో భాగంగా సోదాలు చేసినట్టు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ తెలిపారు. నిన్న ఏసీబీ అనంతపురం ఏసీబీ వాళ్ళు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో తనిఖీలు చేయడం జరిగింది. మనం ఆ తనిఖీల్లో దాదాపు ఒక 11 అంటే మొత్తం టోటల్గా 11 అపార్ట్మెంట్స్ అంటే బిల్డింగ్స్లలో కమర్షియల్ కాంప్లెక్సెస్ ఒక 8, 2 రెసిడెన్షియల్, ఒక హాస్పిటల్లో డివియేషన్స్ అనేవి గుర్తించాము. అందులో భాగంగానే ఈరోజు ఆర్ఎన్బి ఇంజనీర్స్, పంచాయతీరాజ్ ఇంజనీర్స్ 4 టీమ్స్ ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. మనం గుర్తించిన 20 డివియేషన్స్ ఇక్కడ ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మలబార్ గోల్డ్ దగ్గర ఇన్స్పెక్షన్ జరుగుతావు. రెగ్యులర్ అంటే సెట్ బ్యాక్స్ వదిలారా లేదా, ఒకటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా, అప్రూవల్ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ ఉందా లేదా అని చెప్పేసి మనం వెరిఫై చేస్తాము. డీవియేషన్స్ ఏమన్నా ఉంటే కూడా దాన్ని గుర్తించి యాక్షన్స్ తీసుకుంటున్నాము. తీసుకోకుండా అయితే లేము, యాక్షన్స్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు సార్ వాళ్ళు చూసిన ప్రతి బిల్డింగ్ మీద కూడా కోర్టులో అన్ని యాక్షన్స్ తీసుకున్నవే ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ వచ్చిన ఇష్యూస్లో ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత దాని మీద ఏదైనా ఉన్నా కూడా గ్రౌండ్లో రిపోర్ట్ వస్తుంది. కాబట్టి యాజ్ పర్ రికార్డ్స్ ఏమున్నాయో అవే మేము కూడా చెప్తున్నాం సార్.